హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ ఈనాడు ఆదివారం పుస్తకంలోని యశోద కైలాస్ గారు రచించిన అబ్బాయి పెళ్లి అనే కథను వినేద్దామండి. అప్పుడే కాకినాడ నుండి సుమిత్ర అన్నయ్య దివాకర్ ఫోన్ చేశాడు. చెప్పన్నయ్యా, వదినా పిల్లలు అందరూ బాగున్నారా? మీ ఆరోగ్యాలు ఎలా ఉన్నాయి? అడిగింది సుమిత్ర. అంతా బాగానే ఉన్నాం సుమిత్ర. బావగారు ఎలా ఉన్నారు? ఇంకా 2 ఏళ్లలోనా బావగారు రిటైర్మెంట్ అనగానే అవునన్నయ్యా అంటూ జవాబిచ్చింది. మీ వికాస్ పెళ్లి సంబంధాల వేట ఎంతవరకు వచ్చింది సుమిత్ర? ఏమిటో అన్నయ్య, విక్కీకి ఏ అమ్మాయి నచ్చడం లేదు. 2 ఏళ్లుగా చూస్తున్నాం. ఒక్కోసారి అనుకుంటాను ఏ ప్రేమ వివాహమైనా చేసుకున్నాడు కాదు, మాకు ఈ బాధలు ఉండేవి కాదు అని సరదాగా చెప్పింది అన్నగారితో. మా మీద బాధ్యత పెట్టినప్పుడు మాకు నచ్చిన అమ్మాయిని చూపిస్తే వాడికి నచ్చలేదంటాడు. పెద్దవాడు వినోద్ అలా కాదు. అమెరికాలో ఉన్న మేము చూసి చెప్పిన మొదటి సంబంధానికే నచ్చిందని చెప్పాడు. కానీ వీడు అలా కాదు అంటూ సుమిత్ర తన గోడుని వెళ్లబోసుకుంది అన్నగారి దగ్గర. అలా అనకే సుమిత్ర, ఇప్పుడు అబ్బాయిలకు సరైన అమ్మాయిలు దొరకటం గగనమైపోయింది. అమ్మాయిలు కూడా చాలా తెలివిగా షరతులు పెడుతున్నారు. ఇంతకీ నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశాను. నువ్వు ఇక్కడ డిగ్రీ చదువుతున్నప్పుడు నీ క్లాస్మేట్ సుధారాని గుర్తుందా? సుధా వాళ్ళ అన్నయ్య నేను అప్పట్లో ఫ్రెండ్స్మి కదా. ఈ మధ్య అనుకోకుండా ఇద్దరం కలుసుకొని పాత సంగతులన్నీ మాట్లాడుకున్నాం. అయ్యో అన్నయ్య, సుధా గుర్తు లేకపోవడం ఏమిటి? నేను చిన్నవాడి డెలివరీకి కాకినాడ వచ్చినప్పుడు తను కూడా కాకినాడలో పుట్టింట్లో ఉందని తెలిసి తనని కలిశాను కూడా. తను వైజాగ్ నుంచి వచ్చిందప్పుడు. అఫ్కోర్స్ 27 సంవత్సరాలు అయిపోయిందనుకో. దాని భర్త స్టేట్ బ్యాంక్లో పనిచేస్తున్నాడని చెప్పింది. ఆ తర్వాత మళ్లీ కలవలేదు. తనతో ఏ కాంటాక్టు లేదు కూడా. వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్లో హబ్సిగూడలో ఉంటున్నారట. సుధా కూతురికి కూడా సంబంధాలు చూస్తున్నారట. అమ్మాయి చాలా బాగుంటుందని, మంచి ఉద్యోగం కూడా చేస్తుందని సుధా అన్నయ్య శేఖర్ చెప్పాడు. శేఖర్కి నీ ఫోన్ నంబర్ ఇచ్చి వాళ్ళ సుధకి పంపమన్నాను. బహుశా తను నిన్ను కాంటాక్ట్ చేయవచ్చు. నేను కూడా సుధ నంబర్ నీకు పంపుతాను. పిల్లలిద్దరికీ నచ్చితే మంచిదే కదా సుమిత్ర. పైగా మనకు బాగా తెలుసున్న కుటుంబం కూడాను. నిజమేననుకో, కానీ అప్పట్లో సుధ చాలా పొగరుగా గర్వంగా ఉండేదన్నయ్యా. అది అప్పట్లో కదా. పెళ్లి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయ్యాక కూడా మారకుండా ఉంటుందా? సుధ వాళ్ళ అమ్మా నాన్నగారు, అక్క, అన్నయ్య అందరితో మనకు అప్పట్లో మంచి కాంటాక్ట్ ఉండేది. జస్ట్ గుర్తొచ్చి చెప్పానంతే. మాట్లాడతానులే అన్నయ్య. సుధా కూతురు విక్కీకి నచ్చితే అంతకంటే ఏం కావాలి అంటూ ఫోన్ పెట్టేసింది. 2 రోజులు ఎదురు చూసింది. ఏ ఫోనూ రాలేదు. ప్రస్తుత రోజుల్లో అబ్బాయి వైపు వాళ్లే ప్రతిదానికి ఆతృత పడవలసి వస్తుంది. సంబంధం ముందు, సంబంధం చేసుకున్నాక కూడా అమ్మాయి తరఫు వాళ్ళు ఏమీ స్పందించరు. ఏ విషయమూ చెప్పరు. అబ్బాయి వైపు వాళ్లే ఫోన్ చేసి ఏమైందండి అని అడిగితే అప్పుడు కులుగా ఇప్పుడే మీకు చెబుదామనుకుంటున్నాం అంటూ ఏదో సాకు చెప్పి నాంచేస్తారు. అబ్బాయి నచ్చాడో లేదో కూడా సరిగా చెప్పరు. ఈ లోపల టెన్షన్ అంతా అబ్బాయి వైపు వాళ్లే పడాలి. వాళ్ళు మటుకు నిమ్మకు నీరెత్తినట్లుగా ఉంటారు. ఏం చేస్తాం అనుకుంటూ సుధకి తనే ఫోన్ చేసింది. చాలా బిజీగా ఉన్న మూలాన తర్వాత మెల్లగా చేద్దాంలే అనుకుందట సుధ. తను వికాస్ వివరాలు చెబుతూ వాళ్ళ అమ్మాయి గురించి అడిగింది. కూతురు ధృతి వివరాలు ఇచ్చింది సుధ. ఒరాకిల్ కార్పొరేషన్లో 4 సంవత్సరాల నుండి పనిచేస్తోందని చెప్పింది. వికాస్ అమెజాన్లో పనిచేస్తున్నాడని సుమిత్ర చెప్పింది. ముందస్తు షరతుగా ధృతికి అమెరికా వెళ్లటం ఇష్టం లేదని, కాబోయే అల్లుడు కూడా ఇండియాలోనే ఉంటానంటేనే సంబంధాన్ని ఒప్పుకుంటామన్నట్లు చెప్పింది. అలాగే తన కూతురి జాబ్ విషయం ఆమె ఇష్టమని, పెళ్లైనాక ఉద్యోగం మానేయమంటూ ఆంక్షలు విధించకూడదన్నట్లు చెప్పింది. వికాస్కు అమెరికా వెళ్లటం ఇష్టం లేదని, జాబ్ విషయంలో తమకు పట్టింపులు ఏమీ లేవని, తను కూడా 30 సంవత్సరాలు ఉద్యోగం చేసి వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నానని చెప్పింది సుమిత్ర. నా కూతురికి నచ్చితే నాదేముంది అంది సుధ. ఇద్దరివి ఫోన్ నంబర్స్ ఇద్దాము, వాళ్ళు మాట్లాడుకుంటారులే అని సుధ అంటే, అలా కాదు, ఒక మంచి రోజు చూసుకుని మేం వికాస్తో కలిసి మీ ఇంటికి వస్తాం అని చెప్పింది సుమిత్ర. ఇంకా నువ్వు ఏ కాలంలో ఉన్నావు సుమిత్ర? తాత ముత్తాతల కాలంలో లాగా పెళ్లి చూపులు అవి ఎందుకు అంది సుధ. ఆ మాటల్లో కాస్త నిరసన కనిపించినా సుమిత్రే సర్దుకుంటూ, పెళ్లి చూపులుగా కాదు సుధా, జస్ట్ నిన్ను చూసి కూడా చాలా సంవత్సరాలు అయింది కదా, చూసినట్లుగా కూడా ఉంటుంది అనేసరికి ఇంకేమీ మాట్లాడలేక రమ్మనమని చెప్పింది సుధ. ధృతి వికాస్కి చాలా నచ్చేసింది. తన రిక్వైర్మెంట్కి తగినట్లుగా అందం, ఉద్యోగం, బోల్డ్నెస్ అన్నీ ఉన్నాయని సంబరపడ్డాడు. ధృతికి కూడా వికాస్ నచ్చటంతో పెళ్లి ఫిక్స్ చేసుకున్నారు. పెళ్లి విషయాలంటూ ప్రత్యేకంగా ఏమీ మాట్లాడలేదు సుధ. కట్న కానుకలవి సుమిత్రకు ఇష్టం లేదు కాబట్టి ఆ ప్రసక్తి రాలేదు.
కానీ పెళ్లిలో జరిగే కొన్ని సంప్రదాయాలు, పద్ధతులు, ముద్దుముచ్చట్లు గురించైనా సుధ మాట్లాడుతుందేమోనని సుమిత్ర ఎదురుచూసింది. అయినా తను గమనిస్తూనే ఉంది సుధను. ఏ తల్లికైనా కూతురికి మంచి సంబంధం కుదిరిందంటే ఆ ఆనందం ముఖంలో ప్రస్ఫుటమవుతూ ఉంటుంది. కానీ సుధ ముఖంలో ఎప్పుడూ ఎందుకో గంటు పెట్టుకున్నట్లుగా కనిపిస్తోంది. ఎప్పుడు మాట్లాడినా తన కూతుర్ని అల్లారుముద్దుగా స్వేచ్ఛగా పెంచుకున్నామని, తన కూతుర్ని విడిచి ఉండలేనట్లు మాట్లాడుతుందే తప్ప పెళ్లి, ఆ తర్వాత జరగబోయే కార్యక్రమాల ప్రసక్తి ఉండదు. లోకంలో తను తన కూతురులా ఎవరూ ఉండరని భావాన్ని సుధ తన మాటల్లో అడుగడుగునా వ్యక్తపరుస్తూనే ఉంటుంది. తనకి విక్కీ అంటే పంచప్రాణాలే. తన గారాల కొడుకు. 6 వారాల ముందే పుట్టేసిన విక్కీ పుట్టినప్పుడు చాలా అర్భకంగా ఉండేవాడు. అసలు వాడు తనకి దక్కుతాడా అని ఆవేదన చెందేది. తను వాడిని కళ్ళల్లో ఒత్తులు వేసుకుని జీతం నష్టం మీద 1 సంవత్సరం సెలవు పెట్టుకుని మరీ పెంచింది. కూతురు అత్తవారింటికి వెళ్లిపోతుందన్న బెంగేమోలే పాపం సుధకు అనుకుంటూ సుమిత్ర చాలాసార్లు సుధతో, ఒకే ఊళ్ళో ఉంటున్నాం, నీ కూతుర్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చూసుకోవచ్చు కదా, ఎందుకంత బాధపడుతున్నావు అని ధైర్యం చెప్పినా ఆమె ముఖంలో అసలు ఆనందమే లేదు. కాబోయే కోడలతో సరదాగా కాసేపు తను మాట్లాడాలనిపించేది సుమిత్రకు. ధృతి అలవాట్లు, ఇష్టాయిష్టాలు తెలుసుకోవాలని ఆరాటపడేది. కానీ తాము ఎన్నిసార్లు కలుసుకున్నా సుధ తనకు ఆ అవకాశాన్నిచ్చేది కాదు. ఏమిటో తన సొత్తుని ఎవరో ఎత్తుకుపోతారో అన్నట్లుగా ఎప్పుడూ కూతుర్నే అంటుకుపోతూ 1 క్షణం కూడా కూతురికి దూరంగా ఉండలేనట్లుగా ప్రవర్తించేది. ఒకరోజు సుమిత్రే చొరవ చూపి, పెళ్లి షాపింగ్ చేద్దాం సుధా అంటే, షాపింగ్ దేముంది సుమిత్ర, ధృతికి అన్నీ కొని పెట్టేశాను, 1 పెళ్లి చీర కొనాలి, ఇంకా టైం ఉందిగా అంటూ దాటేసింది. కానీ సుమిత్రే చొరవ చూపి బలవంతంగా షాపింగ్ చేద్దామని చెప్పి కాబోయే కోడలికి పెళ్లి చీరలు, జ్యువెలరీ కొంది. ఇక బాగుండదని వికాస్కి పెళ్లి బట్టలు తీసుకున్నారు వాళ్ళు. పెళ్లి జరిగిపోయింది, ఏ ఆర్భాటాలు లేకుండా. ఇక తప్పదు కాబట్టి అన్నట్లుగా పెళ్లి జరిపించినట్లు సుమిత్రకు అనిపించింది. ఫస్ట్ నైట్ ఏదో ఒక పెద్ద హోటల్లో బుక్ చేసుకున్నారు వికాస్, ధృతి. ఈ విషయంలో సుధ ప్రోత్సాహం చాలా ఉందని సుమిత్రకి తర్వాత తెలిసింది. పెళ్ళయి 10 రోజులు గడిచిపోయాయి. కూతురిని ఎప్పుడు అత్తారింటికి పంపించాలనుకుంటున్నారోనన్న ప్రసక్తి సుధ మాటల్లో ఏనాడూ తీసుకురాలేదు. ఎన్ని ఆధునిక భావాలున్నా కనీస సంప్రదాయాలంటూ ఉంటాయన్న ఇంగితం కూడా ఉండదా అనుకుంటూ బాధపడింది సుమిత్ర. వికాస్ మాత్రం వాళ్ళింటికి తరచుగా వెళ్తూ ఒక్కో రోజున అక్కడే ఉండిపోతున్నాడు. ఒకరోజు వికాస్తో సుమిత్ర, ఏరా విక్కీ, ధృతిని మన ఇంటికి ఎప్పుడు పంపిస్తారట అని అడిగింది. నాకు అవన్నీ తెలియవు మమ్మీ, అయినా తను అక్కడే ఉంటే ఇప్పుడు సమస్య ఏమిటంట అని తిరిగి ప్రశ్నించాడు. మనసుని సరిపెట్టుకోలేక ఒక రోజున తనే సుధకి ఫోన్ చేసి, సుధా, మంచి రోజు చూసుకుని ధృతిని అత్తారింటికి పంపించు అంది సుమిత్ర. అదేంటి సుమిత్ర, అత్తారిల్లు పుట్టిల్లంటూ నీకు పట్టింపు ఉందా? ఇప్పటి పిల్లలకి అవేమీ లేవు. వాళ్ళు ఎక్కడ హ్యాపీగా స్వేచ్ఛగా ఉంటే అక్కడే ఉంటారు. నేను మా ధృతిని అలాగే పెంచాను. ఎప్పుడో దానికి మూడు ఉన్నప్పుడు వచ్చి వెళ్తుందిలే అంటూ తేలికగా తీసిపారేసింది. అలాగే ఒక సాయంత్రం ధృతి జస్ట్ చుట్టపు చూపుగా వచ్చింది. దానికే సుమిత్ర పొంగిపోతూ ధృతిని ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని ముద్దు పెట్టుకుంది. చాలా హడావుడి పడిపోతూ ఏవేవో స్పెషల్ డిషెస్ చేసేసింది. కూతురు వచ్చిన మరుక్షణం నుండి ధృతికి ఒకటే ఫోన్లు సుధ నుండి. ధృతికి తల్లితో మాట్లాడటమే సరిపోతుంది. అసలు తనతో మాట్లాడిన మాటలు 1 అర అంతే. ఆ రాత్రికి ఉండిపోయి పొద్దుటే తల్లి పంపించిన కారులో పుట్టింటికి బయలుదేరి వెళ్లిపోయింది. ఏదో ముఖప్రీతికి రావటం ఏమిటోననుకుంటూ ధృతి వెళ్లిన వైపే మ్రాన్పడిపోయి చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. ఆ తర్వాత మళ్లీ ధృతి రానేలేదు. తను కూడా ఇక అడగదలుచుకోలేదు. వికాస్ వీలున్నప్పుడు ఇంటికి వచ్చి వెళ్తున్నాడు. అదేమిటి విక్కీ, అలా ఎన్ని రోజులు అటు ఇటూ తిరుగుతావు? నీ భార్యను మన ఇంటికి రమ్మనమని చెప్పకూడదా? ఈ తిరుగుడు తప్పుతుంది. మమ్మీ, ధృతిని విడిచి ఆంటీ ఉండలేరట. ఆవిడను బాధపెట్టడం ఎందుకు అన్నాడు. మరి నాకురా విక్కీ, మాకు నువ్వు ప్రాణమే, వదిలి ఉండటం లేదు. కానీ నీకు ధృతితో పెళ్లి అయింది. భార్యను నీతో తెచ్చుకోవటం పద్ధతి. అంటే చూద్దాంలే మమ్మీ, ఇప్పుడు నాకేమీ కష్టం లేదు. నెమ్మదిగా ఆంటీతో మాట్లాడతానులే అని తేలిగ్గా అనేశాడు. ఒకరోజు వికాస్ వస్తూనే, మమ్మీ, మేము మా ఆఫీస్కి దగ్గరగా ఒక ఫ్లాట్ రెంట్కి తీసుకున్నాం. వచ్చే ఆదివారం వెళ్ళిపోదాం అనుకుంటున్నాం అన్నాడు. అదేమిటి విక్కీ, ఇంత సడన్ గానా? ఎందుకీ నిర్ణయం? ఇప్పుడు మనముంటున్న ఈ ఫ్లాట్ మీ ఇద్దరికి ఆఫీస్కి ఎంత దూరమని? 10 కిలోమీటర్ల లోపే ఉంది కదా. కారులో వెళ్తే 15 నిమిషాలు డ్రైవ్. మనకి సొంత ఫ్లాట్ ఉండగా రెంట్కి మరొకటి ఎందుకు? డబ్బు దండగ కదా విక్కీ. నీకు ఆఫీస్కి దగ్గరగా ఉంటుందనే కదా మేము ఎప్పుడో కట్టుకున్న ఇండిపెండెంట్ ఇల్లు అమ్మేసి ఈ ఫ్లాట్ కొన్నాం. అయినా మీ డాడీతో ఒక్క మాట కూడా చెప్పకుండా
నీకు నువ్వే నిర్ణయాలు తీసేసుకోవటం ఏమాత్రం బాగోలేదురా అంది సుమిత్ర. డాడీతో కూడా చెబుతాను మమ్మీ, నువ్వన్నది నిజమే. కానీ మేము కూడా మా కెరీర్ని, ఫ్యూచర్ని ప్లాన్ చేసుకోవాలి కదా. అక్కడికి వెళ్ళాక విల్లా కొనడానికి ప్లాన్ చేస్తున్నాం. 2.5 కోట్లట. మేము ఉండబోయే ఫ్లాట్కి దగ్గరలోనే విల్లా కూడాను. దగ్గర ఉంటే అన్నీ చూసుకోవచ్చు కదా. మరి మా ఇద్దరి శాలరీకి ఎంత లోన్ వస్తుందో చూసుకోవాలి. ఆంటీ వాళ్లే మాకు ఫ్లాట్ చూశారు. ఆంటీ అంకుల్ విల్లా బుక్ చేసుకోవడానికి అడ్వాన్స్ పేమెంట్గా కొంత హెల్ప్ చేస్తామన్నారు. అంతా వాళ్లే చూస్తున్నారు అన్నాడు. సుమిత్రకి చాలా కోపం వచ్చేసింది. తెలుసున్న సంబంధం అని చేసుకుంటే చివరికి ఇలా జరుగుతోందన్నమాట. అత్తమామల నిర్ణయాలకి లొంగిపోతూ డూడు బసవన్నలా తలూపుతున్నాడు వీడు. తమని పరాయి వాళ్ళని చేసి ప్రతిదీ వాళ్లే నిర్ణయించడం పట్ల మనసు చాలా బాధపడుతోంది. విక్కీ భవిష్యత్ బాగుండాలని వాడిని కన్న తల్లిదండ్రులుగా తమకి మాత్రం ఉండదా? జరుగుతున్న సంఘటనలను ప్రత్యక్షంగా గమనిస్తూ కూడా ఏమీ మాట్లాడలేని అసహాయత. ఇదేమిటి అని వాళ్లను నిలదీసి అడిగితే చాలు పెద్ద రాద్ధాంతం చేసి సంసారాలు విడిపోయే పరిస్థితిని కల్పిస్తారు. అందుకే మౌనంగా ఉండిపోయింది. వికాస్ వాళ్ళ డాడీతో మాట్లాడుతున్నట్లు ఉన్నాడు. పక్క గదిలో నుండి వాళ్ళ మాటలు వినిపిస్తున్నాయి. ఆయన ఏమీ అనకుండా మంచిది అనేసి ఊరుకున్నారు. విల్లా బుకింగ్కి అడ్వాన్స్ పేమెంట్ కట్టే ముందు చెప్పు, మా తరఫు నుండి ఒక 10 లక్షలు ఇస్తాం అని చెప్పాడు. వాడు వెళ్ళిపోగానే అదేమిటి, విక్కీ ముందుగా మనతో ఒక్క మాట చెప్పకుండా ఇలా చేస్తుంటే మంచిది అంటారేమిటి అంటూ భర్తను నిలదీసింది కోపంగా. చూడు సుమిత్ర, నీ మానసిక సంఘర్షణని అర్థం చేసుకోలేని మూర్ఖుడిని కాదు. నేను అన్నీ గమనిస్తూనే ఉన్నాను. వాడితో పోట్లాడమంటావా లేక వాడి అత్తమామలతో పోట్లాడమంటావా? అది కాదండి. అసలు పెళ్ళయ్యాక ధృతి మన దగ్గర పట్టుమని 10 రోజులైనా ఉందా? పెళ్ళయి 6 నెలలైనా కూతుర్ని అత్తారింటికి పంపమంటే ఇంకా అత్తిళ్ళు పుట్టిళ్ళంటూ ఏమిటని అంటుంది సుధా. అలా అని ఇన్ని రోజులు పెళ్ళైనా కూడా కూతురిని తన దగ్గర పెట్టుకోలేదా? కూతురితో పాటు తెలివిగా మన విక్కీని కూడా మన నుండి దూరం చేసింది. కూతురిని అత్తారింటికి పంపకుండానే ఏకంగా విడికాపురమే పెట్టేస్తోంది వాళ్ళ చేత. తెలుసున్న సంబంధం అని ఎగిరిపడుతూ మరి వాళ్ళ వెనక పడినందుకు భలే శాస్తి అయింది నాకు. విక్కీ తల్లిదండ్రులం ఇంకా బతికే ఉన్నామన్న విచక్షణ కూడా లేని మనుషులు అంటూ కన్నీళ్లు పెట్టుకుంటున్న భార్య వైపు జాలిగా చూస్తూ, నువ్వు వాళ్ళ వెనక పడకపోయినా ఈ పెళ్లి జరిగేదే. ఎందుకంటే రాసిపెట్టిన దాన్ని ఎవ్వరూ తప్పించలేరు కనుక. పోట్లాడి మనం సాధించగలిగేది ఏముంది చెప్పు సుమిత్ర. ఇప్పుడున్న కాస్త బాంధవ్యం పూర్తిగా తెగిపోవడం తప్ప. వాళ్ళంతా ఎప్పటికీ ఒకటే. మనల్నే దుర్మార్గులుగా చూస్తారు జీవితమంతా. ప్రస్తుతం ఆడపిల్ల తల్లిదండ్రులవే రోజులన్నీ. పెళ్ళైన కూతురి సంసారం విషయంలో జోక్యం చేసుకుంటూ డామినేట్ చేస్తున్నారు. ఏమిటని అడిగితే పెద్ద నేరం చేసినట్లుగా సంబంధాన్ని తెంచుకోవడానికి కూడా వెనకాడటం లేదు. అప్పట్లో కూతురిని అత్తారింటికి పంపిస్తూ బోల్డని జాగ్రత్తలు చెబుతూ సంసారం చక్కగా చూసుకో తల్లి, అత్తవారింట మెప్పు పొందమని దీవించేవారు. కానీ ఇప్పుడు మగపిల్లలే అణిగిమణిగి ఉండే రోజులు వచ్చాయి. పెళ్ళయ్యేదాకానే ఆడపిల్లలు మన పిల్లలు అనేవారు వెనుక. పెళ్ళయ్యేదాకానే మగపిల్లలు మన పిల్లలు అనుకోవాలి ఇప్పుడు. నేను నీకు ఎప్పుడూ చెప్పేది ఒక్కటే సుమిత్ర, వాడిని కనిపెంచి ప్రయోజకుడిని చేసి పెళ్లి చేశాం. వాడు ఎక్కడున్నా హాయిగా సంతోషంగా ఉండాలని కోరుకో. అంతేకాని వాడి మీద ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకు. కోరికల్ని ఆశల్ని తగ్గించుకొని సర్దుకుపోతేనే కాస్త ప్రశాంతంగా బతకగలుగుతాం. లేకపోతే అనుక్షణం దిగులు విచారమే అని చెప్పి గంభీరంగా అక్కడి నుండి వెళ్లిపోతున్న భర్త వైపు అలా చూస్తూ ఉండిపోయింది సుమిత్ర. నేటి తరానికి అద్దం పట్టేలా ఉన్న ఈ కథ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.